నేడు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిర్వహించే తలపెట్టిన విజయోత్సవ తిరుపతిలో వేదిక సిద్ధమైంది. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సభను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు 3 పార్టీల నేతలు దీక్షతో ఉన్నారు. దీంతో నేడు జరగబోయే సభను కూటమి నేతలు దాదాపు 50,000 మందితో నిర్వహించనున్నారు. 40 ఎకరాల్లో 50,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసి సుమారు 50 స్టాళ్లలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ హాజరవుతారు. ఇప్పటికే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. ఇక 40 ఎకరాల్లో 50,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసి సుమారు 50 స్టాళ్లలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ హాజరవుతారు. ఇప్పటికే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రవలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 2 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి చేశాము, 2 ఏళ్ల నమ్మకం ఏమిటి, 2 ఏళ్ల అభివృద్ధి ఏమిటి, 2 ఏళ్ల సంక్షేమం ఏమిటి, వీటిని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా కూడా తిరుపతిలో మహా విజయోత్సవ సభనైతే ఏర్పాటు చేశారు. మరి కొన్ని నిమిషాల్లో కూడా ఈ యొక్క సభ ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నెల 9వ తేదీ కూడా ఈ యొక్క సభను నిర్వహించడానికి పెద్ద ఎత్తున అన్ని రకాలైనటువంటి సన్నాహాలు అయితే పూర్తి చేశారు. కానీ విజయవాడలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఆ యొక్క కారణం చేత ఈ యొక్క సభను ఇవాళ 12వ తేదీకైతే కూడా వాయిదా చేయడం జరిగింది. ఈ యొక్క సభకు అతిరథ మహారథులు అటు సైడ్ కేంద్రానికి కావచ్చు, ఇటువైపు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మాధవ్, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. వీరితో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు తదితరులు కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే తిరుపతి నగర వ్యాప్తంగా ఎక్కడైతే తిరుచానూరుకు పక్కన ఉన్నటువంటి దామినడిలో ఈ యొక్క సభ నిర్వహించబోతూ ఉన్నారు. ఈ యొక్క సభకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ మొత్తం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. అంటే తరలి వస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా తరలి వస్తున్నటువంటి 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా ఈ యొక్క సభా ప్రాంగణంలో చేకూర్చడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే గత 3 రోజులుగా కూడా ఈ యొక్క సభను అన్ని రకాలుగా కూడా విజయవంతం చేయటానికి పూర్తిగా కూడా సన్నాహాలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదే విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ యొక్క సభ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా దగ్గర ఉండి అన్ని పనులు ఇక్కడ చక్కబెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం ఇప్పటికే దాదాపు తిరుపతికి అయితే జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఒకవైపు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, మరోవైపు డాగ్ స్క్వాడ్ కావచ్చు, వీటన్నిటితో పాటు ఐడి పార్టీలు వీళ్ళంతా దాదాపుగా 2,000 మంది పైచిలకు కూడా పోలీసు గట్టి భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదటగా తిరుపతి, సెకండ్ అమరావతి, అటు తర్వాత విశాఖపట్నంలో జరగాల్సినటువంటి ఈ యొక్క 2 ఏళ్ల నమ్మకం, 2 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల సంక్షేమం సంబంధించి పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టయితే 3 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సభను నిర్వహించేటువంటి కోణంలో కూడా మొట్టమొదటిగా ఎన్డీఏ అడుగులు వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. సభ జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, పరిణామాలు మనం చూసుకున్నట్టయితే వాయిదా వేస్తూ కూడా ఇవాళ ఫైనల్ అయితే చేశారు. దాదాపు 50,000 మంది మొత్తం కూడా ఈ యొక్క సభకు హాజరయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
అన్ని రకాలైనటువంటి ఆర్భాటాలతో హంగులతో కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా పూర్తిగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సపర్యలు చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రానున్నటువంటి 3 ఏళ్లలో ఇదే కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యకలాపాలు చేయబోతుంది? గతంలో జరిగినటువంటి 2 ఏళ్ల పాలన మనం చూసుకున్నట్టయితే ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క మహాసభకు హాజరవుతున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వస్తున్నటువంటి లబ్ధిదారులకు పూర్తిగా కూడా వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలకు సంబంధించి కూడా వీరు ప్రజలకు ఈ ఉద్దేశం అంటే దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ కోణంలో మనం చూసుకున్నట్టయితే రానున్నటువంటి ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలుగా కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మనం ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి ఏంటి అనేటువంటిది మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా రానున్నటువంటి 3 ఏళ్ల సంక్షేమ పాలన ఏ విధంగా ఉంటుందనేటువంటిది కూడా పూర్తిగా చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మన దగ్గర ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఉన్నాడు. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? చిత్తూరు జిల్లా, మాది కారేట్ నగరము, ఆలుతూరు పంచాయతీ కొత్తూరు గ్రామము. అక్కడ నుండి ఈ సభ 2 ఏళ్ల నమ్మక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి చేస్తున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. 2 సంవత్సరాలు పూర్తయిన గతంలో సూపర్ 6 అనే హామీలన్నీ నిర్వర్తించినారు. అదేవిధంగా గత 3 సంవత్సరాలు జరగబోయేదని కూడా సూపర్ 6 పథకాలన్నీ కొనసాగేలా చేస్తారనే నమ్మకంతో మేము ఈ సమావేశానికి మేము ఇచ్చేసినాము. చాలా సంతోషకరంగా ఉన్నది. అన్ని విధాల అన్ని సౌకర్యాలు, అన్ని భోజన ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు కల్పించినారు కార్యకర్తలు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే కొనసాగాలని ఎన్డీఏ గవర్నమెంట్ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఉన్న రోజులు అంతా సీఎం గానే మన సీఎం గారు చంద్రబాబు గారు కొనసాగాలని, ఆ వెంకటేశ్వర స్వామి దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మాకు తోడుని అతని ఆ సారికి ఉండాలని, మాకు ఉండాలని దేవుని ప్రార్థించుకుంటాను. అంటే మనం చూడొచ్చు ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత కూడా ఈ యొక్క మహా వేడుక అయితే నిర్వహించబోతూ ఉన్నారు. మహా వేడుకకు పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ యొక్క దామినేడు అంటే తిరుపతికి సంబంధించినటువంటి కిలోమీటర్ దూరంలో కూడా ఈ యొక్క దామినేడు ప్రాంతం అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు ఆ యొక్క సభ వంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కూడా పసుపు పచ్చ తోరణాలతో కూడా ఫుల్లుగా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా అంటే బ్యానర్లు ఈ యొక్క వస్తున్నటువంటి అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ పూర్తిగా కూడా ఆ యొక్క బ్యానర్లు ఏర్పాటు చేసి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగత సుమాంజలి తెలియజేసేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మరో రకంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అమరావతి కావచ్చు, విశాఖపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి అనేటువంటిది వీరు మొదటగా కూడా అనుకున్నటువంటి విషయమే. అటు తర్వాత మనం చూస్తే అంత దూరం నుంచి రావటానికి ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు వస్తాయి కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో తిరుపతి కావచ్చు, అదే విధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ మొత్తం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవటానికి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికే కూడా పూర్తి చేయడం జరిగింది. వస్తున్నటువంటి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పటికీ కూడా సంసిద్ధమైన చేసేస్తుంది. దాదాపు 50 నుంచి 100 స్టాల్స్ లో కూడా పూర్తిగా కూడా వాళ్ళందరికీ భోజన వసతి కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరో కోణంలో మనం చూసుకుంటే ఎండలు విపరీతంగా ఉన్నటువంటి క్రమంలో మనం చూసుకుంటే వాళ్ళకి పూర్తిగా కూడా మజ్జిగ ప్యాకెట్ కావచ్చు, వాటర్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు అన్ని కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి 3 ఏళ్ల పాలన ఏదైతే ఉందో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా అతిరథ మహారథులందు కూడా వచ్చినటువంటి వారికి ఉపోద్ఘాతం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. రావాలి. రైట్, థ్యాంక్ యూ జయజీరా.